నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ గా చేసుకుని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్ నగదు చోరీ చేస్తున్నారని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 3 కమిషనరేట్లో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. రోజుకు 3 నుంచి 4 కేసులు నమోదయ్యాయని అన్నారు. సెల్ ఫోన్ స్నాచింగ్స్ అనేవి చాలా తరచుగా వెరీ ఆఫెన్ రెగ్యులర్లీ ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము. ముందు అంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అది స్పోరాడిక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాను. అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, రఫియన్స్, వాళ్ళు రాత్రి పూట పోయేటప్పుడు ఎవరైనా గలీబుల్ పీపుల్ రాత్రి పూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు పట్టుకొని కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళేటప్పుడు పెడెస్ట్రియన్స్ని ముందు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు సడన్గా వీళ్ళు కూడా ఒక్కోసారి పెడెస్ట్రియన్స్ కానీ వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు 2 వీలర్స్ మీద. సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే, ముందు ఫస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఐ అబ్జర్వ్ వాళ్ళతో ఏదో మాటల్లో పెడతారు, టైం ఎంత అయింది. నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ గా చేసుకుని మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్ నగదు చోరీ చేస్తున్నారని, రాత్రి 10 గంటల తర్వాత ఈ స్నాచింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 3 కమిషనరేట్లో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. రోజుకు 3 నుంచి 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు.